హలో ఆల్, గుడ్ మార్నింగ్. మొన్న మేము రాష్ట్రపతి నిలయంకి వెళ్ళాం కదండి. సో అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు సాటర్డే సండే కదండి, 2 days. సో పిల్లల్ని తీసుకెళ్తే అయితే మంచిగా అంటే అన్నీ తెలుసుకుంటారు వాళ్ళు కూడా. అంటే 1 dayకి వర్త్ ఇట్ అండి. అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్, మీరు ఏం మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అక్కడైతే 5 డిఫరెంట్ కల్చర్స్ని అయితే చూపిస్తున్నారు. చాలా అంటే చాలామంది ఆర్ట్స్, ఇంకా అన్ని హ్యాండ్ మేడ్ అండి. అక్కడ హ్యాండ్లూము, ఇదైతే పెన్సిల్ ఆర్ట్ చూడండి, పెన్సిల్ మీద ఎంత బాగా చేశారో. అండ్ హీఈస్ అన్ గోవన్ ఆర్టిస్ట్, హీఈస్ ఫ్రమ్ గోవా. ఇతను కూడా అసలు చాలా ఫేమస్. ఈయన అక్కడ ఉండడం అసలు నేను చూసి షాక్ అయ్యాను. అంటే చాలా చాలా వెరైటీ ఆఫ్ కల్చర్స్ని అయితే అక్కడ మనకు తీసుకొచ్చారు రాష్ట్రపతి నిలయంలో. యాక్చువల్లీ రాష్ట్రపతి నిలయంలో మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎంట్రీ ఉండదండి. ఇయర్లీ వన్స్ ఇక్కడ ఈ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ కల్చర్స్ వాళ్ళు ఇట్లా ఎగ్జిబిషన్ స్టాల్స్ అనేది పెట్టుకొని మనకు అక్కడ షో చేస్తారంట. సో అప్పుడు మాత్రమే మనకు రాష్ట్రపతి నిలయంలోకి ఎంట్రీ ఉంటుందంట అండి. మామూలు టైంలో అసలు మన గేట్ దగ్గరకు కూడా వెళ్ళలేమంట. ఇది పైతానీ స్టైల్ అంటే మహారాష్ట్రన్ కల్చర్. అట్లా మొత్తం 5 స్టేట్స్ది చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. సో కిడ్స్ని తీసుకెళ్తే అయితే మంచి టైం పాస్ అవుతుంది. సో